దాని గురించి వరి అయ్యి రాలేదు అనుకునేదానికంటే ఇప్పుడు ఇన్ని రోజులు మిస్సింగ్ ఒక హ్యాట్రిక్ తోటి పోయింది చూడండి. గొప్ప సంతోషం కదా ఇది. భగవంతుడు ఇచ్చిన నాకు పెద్ద సందర్భం, పెద్ద సంతోషం. ఆల్ సెల్స్ బికెన్ యాక్టివ్. అది ఒక గ్రేట్నెస్ అండి బాలయ్య గారి దగ్గర. హీ మేక్స్ ఎవ్రీబడి హ్యాపీ. ఆయనతో కూర్చుంటే అందరికీ సెల్స్ యాక్టివేట్, డబుల్ ది యాక్టివేషన్ అయిపోతుంది. అంత ఎనర్జీ, మై గాడ్. ఈ విషయంలో అంటే ఈయన ప్రవర్తన, రామారావు గారి ప్రవర్తన చూసుకుంటే ఆయన చాలా గంభీరంగా ఉంటుంది కదా. ఆయన ఉంటే ఎవరు పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా. సో ఈ విషయంలో మాత్రం తండ్రి కొడుకులకు తేడా కనిపించిందా? నేను చిన్నదాన్ని, ఆయన సినిమాలన్నీ ఇలా కూర్చొని చూసేదాన్ని. నేను అనుకోను కూడా లేదు రామారావు గారితో యాక్ట్ చేస్తాను అని. నేను ఆ కళ్ళ కూడా అనుకోలేదు. అలాంటిది భగవంతుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చి, కానీ ఆయన నాతోటి ఇలాగ బీసుకుపోయి ఏమీ లేదు. జయచిత్ర గారు రండి అని చెప్పి నన్ను కలివిడిగా, ఎందుకంటే హీరోయిన్గా నేను ఆయన పక్కన యాక్ట్ చేయాలా, భయపడకూడదు బిడ్డ మా దైవంకి అని చెప్పి మా అమ్మగారితో యాక్ట్ చేశారు దైవబలంలో. సో అంత చక్కగా ఆయనతో యాక్ట్ చేసినప్పుడు కూడా నాకేం భయం లేదు. భయం లేకుండా ఆయన అలా మూవ్ చేసేవారు. అందరినీ గౌరవం, జయచిత్ర గారు రండి కూర్చోండి, మీరు డ్యాన్స్ బాగా చేస్తారు, నేను కూడా అలాగ చెయ్యాలా అంటే ఆ ఏజ్లో ఆయనకి ఆ ఇంట్రెస్ట్. యాక్చువల్గా ఆయన చేసింది నేను ఇలా చూస్తూ ఉన్నాను, నేను చేయలేకపోయాను. ఆశ్చర్యం వేసింది. అలాగా ఆయన వచ్చి బిగుసుకుంటారు అనేది అంతా ఏమీ లేదండి. వెంకటేశ్వర మహాత్యంలో ఎరుకసాని నన్ను ఫోన్లో ఫోన్ మాట్లాడారు, అమ్మ మీరు చేయాలి ఆ డైలాగ్స్, ఆయనే డైరెక్షన్, ప్రొడక్షన్ ఆయనే, ప్రొడ్యూసరు, మీరు చేయాలి అని అన్నారు. అనేటప్పటికీ తప్పకుండానండి, ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది నాకు, మాలయ్య గారు నాన్నగారి దగ్గర నుంచి వస్తుంది, తప్పకుండా చేస్తానండి అని చెప్తే, ఇప్పటికీ అందరూ టర్బన్లన్నీ షార్ట్ అయిపోతే తీసేస్తూ ఉంటారు. కానీ ఆయన 10 కిలోల కిరీటం పెట్టుకొని ఎరుకసానిగా భగవంతుడే వస్తాడు ఈ అవతారం. శ్రీనివాసుడే ఎరుకసానిగా వచ్చి నా ఫేస్ ఆయన ఫేస్ లాగా మారిపోద్ది. అప్పుడు ఆ కిరీటం ఉండాలి కదా. సో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ కిరీటంతో ఆయన యాక్ట్ చేశారండి. స్టార్ట్ కట్ చెప్పడం నేను ఆశ్చర్యంగా చూసేదాన్ని. నా చెయ్యి ఆయన చెయ్యిగా తీయకుండా మామూలుగా అయితే కొంచెంసేపు పెట్టుకుంటే లోపల చెమటలు పట్టేసేసి కొంచెం మీద అనిపిస్తుంది, అనీజీగా. అప్పుడు ఏమి డెడికేషన్, ఏమి ఇన్వాల్వ్మెంట్, ఈ ఆర్ట్ అంటే అనేది అందరూ నేర్చుకోవాల్సింది ఒకటి. నేను అబ్జర్వేషన్ ఎక్కువ, నాకు ఇవన్నీ నేర్చుకుని అదే ఎనర్జీ బాలయ్య గారికి, అదే ట్రాన్స్ఫర్మేషన్ ఇంత కూడా తక్కువ లేదు. ఆ వంశం, ఆ గోత్రం, యూ కెనాట్. మళ్ళీ చెప్పారు, మళ్ళీ కలిసి పని చేద్దాం అన్నారా? ఇట్ ఈస్ అండర్స్టూడ్ అంతే. అదే ఇట్ ఈస్ అండర్స్టూడ్. సో మీరు శ్రీలీల గురించి కూడా ఒక మంచి మాట చెప్పారు నిన్న. నాకు సోగ్గాడు సినిమా గుర్తొచ్చింది అని. చిన్ననాటి సోగ్గాడు, సావాసగాళ్ళు, చిలిపితనం, చిల్లరగుట్టు చిట్టమ్మ, అండ్ అబ్బాయి గారు ఆఫ్ కోర్స్ ఇట్స్ అ సీరియస్ రోల్, గరానా బుల్లోడు, ఇవన్నీ ఆ టైంలో ఎలా ఉన్నానో అలాగా చురుకుతనంగా ఉంది. మీరు సోగ్గాడి నుంచే మంచి ఎనర్జీతో ఆ సినిమాలు చేయటం, సూపర్ సావాసగాళ్ళు కానివ్వండి, అన్నదమ్ముల సవాలు కానివ్వండి, చెప్పింది చేస్తా కానీ, వీటిలో మీరు చెప్పింది చేస్తాలు అయితే ఫైట్లు చేశారు. ఏకంగా టైగర్ చిరుతపులితో నిన్న. అవును. సో ఇలాంటి క్యారెక్టర్ చేసుకున్నారు. సో శ్రీలను చూస్తే మిమ్మల్ని చూసుకున్నట్టు అనిపించిందా ఏంటి? అవును, నాకు అనిపించింది అలాగా. యాక్టివ్నెస్ అలాగుంది, అమ్మాయిది యాక్టివ్నెస్ ఎలా ఉంది, పైకి రావాలనే తప్పన తెలుస్తుంది. అండ్ డాన్స్ నేర్చుకుంది అనుకుంటా, పాట కూడా పాడుతుంది అనుకుంటా. సో ఆల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మంచి క్యారెక్టర్ ఇందులో బాగా చేపించారు, బాగా చేసింది కూడా. సో మంచి ఫ్యూచర్ ఉంది ఆ అమ్మాయికి. అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి. అది సో మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు తక్కువ కదా. అవును, తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. అదే ఎవరో అన్నారు ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాం, ఐ థింక్ దిల్ రాజు గారా, ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాం మేము హీరోయిన్స్ని, అలాంటి తెలుగు హీరోయిన్ దొరికింది అని. తెలుగు హీరోయిన్సే చేయాలి, ఎందుకు ఇంపోర్ట్ చేయాలి, మన తెలుగు వాళ్ళకి ఏం తక్కువ. సో అట్లా మీరు రామారావు గారితో, బాలకృష్ణ గారితో, ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆ వంశానికి సంబంధించినటువంటి 3 తరాల
హీరోల సినిమాల్లో వాళ్ళతో కలిసి నటించడం. అట్లాగే ఇటు చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి నాగార్జున తోటి ఘరానా బుల్లుడు చేశారు. ఆయనతో ఆత్మీయుడు, రావణుడే రాముడైతే హీరోయిన్గా. ఇప్పుడు ఆయన 100వ జయంతి సంవత్సర సందర్భం అక్కినేని నాగేశ్వరరావు గారు మొన్న 99 సెప్టెంబర్ 20న 99. ఇప్పుడు 100వ జయంతి నడుస్తూ ఉంది. సో నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటే, సో ఎన్టీ రామారావు గారు ఒక తరహా, నాగేశ్వరరావు గారు ఇంకొక తరహా. సో నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే మీకు మొట్టమొదట ఏం జ్ఞాపకం వస్తుంది మీకు? ఇలాగే ఆయనతో కూడా నేను యాక్ట్ చేయగలనా అనేది ఫస్ట్ అనిపించింది. ఆ తర్వాత బీదల పాటలో విఠలాచార్య గారు పూజ వేశారు. బీదల పాటలు అనే సినిమాకి హీరోయిన్ కావాలి నాగేశ్వరరావు గారి పక్కన అని. అప్పుడు చిన్నదాన్ని 12 ఏళ్ళు. టెస్ట్ తీసినప్పుడు కీచ్ 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 అని గొంతు ఉండింది. అప్పుడు మా అమ్మగారు జయశ్రీ గారు, అంబాజీ గారు అనే జయశ్రీ గారు, అమ్మ పాప చాలా చిన్నదిగా ఉంది, అందుకని వచ్చి, కానీ తప్పకుండా పెద్ద ఫ్యూచర్ ఉంది, కొంచెం ఎదగనివ్వండి అని చెప్పి ఆయన అన్నాక కేఎస్ గోపాలకృష్ణ గారు ఆ ఏజ్కి వెతుకుతూ ఉన్నారు హీరోయిన్ని. అందులోకి వెళ్ళాను నేను. వెళ్ళాక అది పెద్ద హిట్ అయింది. అలాగా బీదల పాటలు అనే దాంట్లో డెఫినెట్గా చేయలేను నేను. ఆ తర్వాత వాణి మహల్లో ఏదో ఒక ఫంక్షన్లో పేపర్ రోల్ చేసి మా 3 పేర్లు వేశారు, జయత్రయ అండి వేసి, జయచిత్ర, జయసౌధ, జయప్రద వేస్తే అందులోంచి ఒకటి పికప్ చేయాలి ఆయన. ఎవరిది పికప్ చేసుకుంటే అది హీరోయిన్. లాటరీ. సో అప్పుడు అందులోంచి వచ్చింది భగవంతుడు నా పేరు ఇచ్చాడనమాట. అప్పుడు ఆత్మీయుడు సినిమాలో నేను యాక్ట్ చేశాను ఆయనతో. అట్లా స్టార్టింగ్ ఫస్ట్ టైం. ఆ తర్వాత అప్పటి నుంచి ఆయన మాట్లాడటం ఇలాగా చూస్తూ ఉంటాను. నాగేశ్వరరావు గారు అయినా ఇలా మాట్లాడుతున్నారేంటి, ఇది లేదేంటి నాగేశ్వరరావు గారికి, ఇంత స్టార్ కదా, దర్పం అది ఉండాలి కదా అని అనుకున్నారు. ఐసి అప్పుడు మనం సినిమాలో చూసేది వేరు, ఇది వేరు అని చెప్పి అలాగా ఆయన కూడా కలివిడిగా దామ్మా దా కూర్చో, మీ అమ్మగారు కూడా నాతో యాక్ట్ చేశారు, చాలా కలివిడిగా మాట్లాడతారు, క్యాషువల్గా మాట్లాడతారు. అప్పుడు మీరు ఆయన ఎవరనేది మర్చిపోతాం మనం. అవును, నాకు కూడా పరిచయం ఉంది ఇన్ఫ్యాక్ట్. అలాగా తీసుకుని వెళ్ళేవారండి సీనియర్స్ అందరూ, అలాంటి పరిచయం. అలాగే రాముడైతే నేను బిజియెస్ట్ టైం అప్పుడు మిడ్-నైట్ తీశారు దాసనారాయణరావు గారు. నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను పంపించేయాలి. హోల్ నైట్ నేను వర్క్ చేశాను, నాతో పాటు ఆయన వర్క్ చేసి ఆ బిడ్డను పంపించేసుకోవాలి అని చెప్పి నన్ను పొద్దున్న 5 గంటలకల్లా ప్యాకప్ చేసి మీకోసం ఆయన కూడా ఆయన కూడా వర్క్ చేసి ఐ కాంట్ ఫర్గెట్ ఆల్ దట్. రవివర్మ కేసు ఆ పాటలో మీరు నాట్యం చేస్తూ అది బ్యూటిఫుల్ అసలు. నా కెరియర్లో అది ఒక మంచి సాంగ్ అది. అవును. తర్వాత మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత రాజేశ్వరి కళ్యాణం, దాంతో మీకు అవార్డు కూడా తీసుకున్నారు కదా, నంది అవార్డు ఉత్తమ సహాయ నటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చింది. అది ఒక గమ్మత్తైన క్యారెక్టర్, నన్నే పట్టుకున్నారు నువ్వు చేయాలి అని. సో అది ఒక వెరైటీ అవార్డు వచ్చింది. అదే అలాగా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక అనుభూతి చెప్పాలంటే ఎంతో ఉంది కథలు. మీతోటి మీరు యాక్ట్ చేసినటువంటి హీరోల్లో మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు తప్పితే మిగతా వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు. తలుచుకుంటే కొంచెం మీకేమన్నా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, రంగనాథ్ గారు, వీళ్ళెవరు ఈరోజు మన మధ్య లేరు. అందరూ సీనియర్స్ అండి. నేను వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు నేను చాలా చిన్నదాన్ని. వాళ్ళ ఏజ్లే నాకు ఇప్పుడిప్పుడే, వాళ్ళు కాలం అయిన తర్వాతే నాకు వాళ్ళ ఏజ్లే తెలుస్తుంది. అవును, అంటే మనకి వాళ్ళు ఉన్నప్పుడు కంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళు ఎక్కువ గుర్తు రావటం, వాళ్ళ గురించి తలుచుకోవటం, వాళ్ళ గొప్పతనం గుర్తుకు రావటం, ఇవన్నీ జరుగుతాయి అంటారు. వీళ్ళంతా గుర్తుకు వస్తూ ఉంటారా? పేరు ప్రతిష్టలు ఎన్ని గడించారండి వాళ్ళు. అలాంటి వాళ్ళతో నేను యాక్ట్ చేశాను అనేదే నాకు ఒక పెద్ద భాగ్యం. అసలు కలవలే లేదంటే ఈ టాపికే రాదు. వాళ్ళతో నేను యాక్ట్ చేశాను. భగవంతుడు నాకు అటువంటి ఆపర్చునిటీ ఇచ్చాడు.
వాళ్ళు చాలా సీనియర్స్. అది ఆఫ్ లైట్లోనే నాకు తెలిసింది, ఎందుకంటే యాక్ట్ చేసేటప్పుడు ఆ గెటప్స్లో అవి మనకి తెలియదు. ఆ తర్వాతే ఒప్పా ఎంత ఏజ్ వీళ్ళకి డిఫరెన్స్, మనం చిన్నదాన్ని, నేను మనతో ఈక్వల్గా ఎగరడాలు డైలాగులు మాట్లాడాలు అనేది చేసినప్పుడు మనకి ఆ ఏజ్ తెలియలేదు. ఇప్పుడు ఐ రియల్లీ మిస్ ఎవ్రీ వన్. మీరు బాగా అంటే బాధపడ్డ సందర్భం సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఏది మీకు మనసుకు కష్టం కలిగించినటువంటి సందర్భం ఉందా అసలు? అంటే ప్రొఫెషన్గా చూస్తే యాక్చువల్గా ఇట్ మే బీ ఎ స్మాల్ మ్యాటర్, బట్ నన్ను కొంచెం అది డిస్టర్బ్ చేసింది అని చెప్పచ్చు. మన రాఘవేంద్ర గారి బ్రదర్ కృష్ణమోహన్ గారి కోడలు మంగమ్మ గారి మనవరాలని ఒక పిక్చర్ కాదు, సీరియల్, మెగా సీరియల్, ఆ టైటిల్ రోల్ నన్ను చేయమని ఆవిడ అప్రోచ్ చేయడం, రాఘవేంద్ర గారు మాట్లాడడం అన్నీ జరిగింది. కానీ మధ్యలో ఉన్న వాళ్ళు కొంచెం మిస్మానిప్లికేషన్ చేశారు. అప్పుడు నేను కొంచెం ఐడల్గా ఉన్న టైంలో ఇది ఆవిడ మాట్లాడి చేయాలని అనిపించింది. పెద్ద పబ్లిసిటీస్ చేశారు, అది పెద్ద బాగా పోయింది. సో అదొకటి మిస్ అయింది అనేది కొంచెం నాలో కలిగింది. అలాగే కోషిష్ అనే సినిమా నేను కమల్ హాసన్ చేయాల్సింది.